ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో ఫ్రెండ్స్ చాలా మంది యూట్యూబర్లు అయితే ఏమైతే చేస్తారంటే ఇప్పుడు మీరు కొత్తగా అయితే యూట్యూబర్లు అయితే అంటే బిగినర్స్కి అయితే ఉంటారు అంటే వాళ్ళు వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఏమైనా కొంచెం మిస్టేక్ అయితే ఉంటుంది ఆ పార్ట్ అయితే మనం అయితే డిలీట్ అయితే చేయాలి. ఆ డిలీట్ చేయాలంటే మనం వీడియో అప్లోడ్ చేయాలి కదా, ఇంత కష్టపడి వీడియో అప్లోడ్ చేసాం ఇంకోటి నెట్ అయిపోయింది తర్వాత డిలీట్ చేయాలంటే ఇంకో మనం నెట్ ఏ విధంగా వేసుకోవాలి 1 GB వేసుకోవాలంటే డబ్బులు లేవు చాలా మంది అయితే ఇబ్బంది అయితే పడుతుంటారు. అంటే మీరైతే ఏమైతే చేస్తారంటే వీడియో అయితే ఫుల్గా అయితే ఎడిటింగ్ చేసింటారు, అందులో ఏదో ఒకటి మిస్టేక్ అయితే చేసింటారు ఆ పార్ట్. అంటే ఏంటంటే కట్ చేసిన ఏం చేసింటారు కట్ చేయడానికి మర్చిపోయింటారు, కానీ మీరు ఏం చేస్తుంటారు అప్లోడ్ చేసేసింటారు. అప్లోడ్ చేసినా కానీ కట్ అయితే చేయొచ్చు. ఏ విధంగా అంటే ఈ రోజు ఈ వీడియో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ రెండో సెట్టింగ్ అయితే చెప్తారు. రెండో సెట్టింగ్ అయితే ఏంటంటే మీరు ఏమన్నా ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ సైడ్ అయితే ఫ్యాన్ అయితే కనపడుతుంది, ఆ ఫ్యాన్ బర్ల్ చేయొచ్చు. అది ఏ విధంగా అంటే మీరు ఎడిటింగ్ లో ఏమన్నా మర్చిపోయింటారు ఈ పార్ట్ మనం ఏ విధంగా అంటే సైడ్ లో ఏమన్నా డిస్ప్లే చేసింటాం దాన్ని అయితే బ్రర్లు చేయాలి. అంటే యూట్యూబ్ మనకి అదైతే అలో చేస్తుండదు, కానీ బర్లు చేయాలి. ఏ విధంగా అంటే మీరు వీడియో అప్లోడ్ చేసింటారు, అప్లోడ్ చేసిన తర్వాత అది ఎడిట్ చేయలేమని చాలా మంది అయితే అనుకుంటారు. ప్లస్ మన బర్లు కూడా చేయొచ్చు. ఈ విధంగా తర్వాత సాంగ్ కూడా యాడ్ చేయొచ్చు. అంటే ఏమైనా మీరు బ్లాగ్ వీడియో చేసింటారు చూడండి, దానికి ఏమైనా సాంగ్ కాపీరైట్ సాంగ్ అయితే యాడ్ అయితే చేయొచ్చు. ఏ విధంగా అంటే ఫ్రెండ్స్ మీకు ఈ 3 సెట్టింగ్స్ అయితే ఈ రోజు ఈ వీడియోలో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రతి ఒక్క యూట్యూబర్ అయితే తెలుసుకోవాల్సింది అంటే మీరు వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మనం డేటా అయితే వేస్ట్ కాకుండా ఈ విధంగా అయితే ఫ్రెండ్స్ మీరైతే నేర్చుకోవచ్చు. ఏ విధంగా అంటే ఈ రోజు ఈ వీడియో పూర్తిగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత ఈ వీడియో షేర్ చేయండి. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఫస్ట్ గా అయితే ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ గా అయితే మనం ఏమైతే చేయాలంటే ఇక్కడ క్రోమ్ వెబ్సైట్ చూడండి, క్రోమ్ వెబ్సైట్ అప్లికేషన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఇక్కడ సర్చ్ అయినా చేయండి. ఏమైనా సర్చ్ చేస్తారంటే ఇక్కడ చూడండి ఏదో ఒకటి సర్చ్ చేయండి. ఇక్కడ చూడండి యూట్యూబ్ లో సర్చ్ యూట్యూబ్ స్టూడియో అయినా సర్చ్ చేయండి. యూట్యూబ్ అయినా సర్చ్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది హోమ్ స్క్రీన్ లోనే ఉంది చూడండి యూట్యూబ్ అని, దీని అయితే క్లిక్ చేస్తుంది. చాలా మందికి అయితే ఈ విధంగా అయితే యూట్యూబ్ అయితే ఉంటుంది. ఏమైతే చేస్తారంటే ఇక్కడ 3 లైన్ క్లిక్ చేసిన తర్వాత డెస్క్టాప్ ఆన్ చేయండి. డెస్క్టాప్ ఆన్ చేస్తే ఇట్లా ఫుల్ స్క్రీన్ అయితే మనకైతే కనపడుతుంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇది ప్రొఫైల్ నుంచి దీని అయితే క్లిక్ చేయండి. ప్రొఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఏం చేస్తారు జూమ్ అయితే చేయండి. జూమ్ చేసిన తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ యూట్యూబ్ స్టూడియో అయితే ఉంది చూడండి. యూట్యూబ్ స్టూడియో అయితే ఇక్కడ ఏం చేస్తారు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓపెన్ ఇన్ ట్యాబ్ గ్రూప్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే వస్తుంది మనకి సైడ్ లో. దీని అయితే ఇక్కడ ఈ విధంగా వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే అయిపోయింది. ఇక్కడ ఛానల్ది వైట్ స్టూడియో అప్లికేషన్ అయితే ఓపెన్ అయింది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడైతే ఛానల్ డాష్ బోర్డ్ అయితే ఇక్కడైతే మనకి ఏంటి ఆప్షన్ అయితే ఓపెన్ అయింది. డాష్ బోర్డ్ అయితే ఓపెన్ చేయకూడదు, మనం వీడియో ఎడిటింగ్ చేయాలి కాబట్టి ఏం చేస్తామంటే ఇక్కడ చూడండి ఈ కంటెంట్ అయితే ఆప్షన్ ఉంది, దీని అయితే క్లిక్ చేయండి. కంటెంట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే వస్తుంది. చూడండి ఇక్కడైతే మనకి ఏమైతే దొరికింది అంటే ఇక్కడ 2 వీడియోస్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను. ఇక్కడ 2 వీడియోస్ అప్లోడ్ చేసిన తర్వాత ఏమైతే చేస్తాను అంటే ఈ వీడియోలో చాలా అయితే మిస్టేక్స్ ఉన్నాయి. ఆ మిస్టేక్ నేను ఏ విధంగా కవర్ చేయాలి అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ వీడియోని అనుకోండి, దీన్ని అయితే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి అయితే రైట్ క్లిక్ ఉంది, దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే ఎడిటింగ్ అయితే ఉంది, ఎడిట్ అయితే క్లిక్ చేయండి. ఎడిట్ క్లిక్ చేస్తే చూడండి ఇందులో చాలా అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. చూడండి ఇక్కడ మనకు టైటిల్, డిస్క్రిప్షన్, తర్వాత ట్యాగ్స్, తర్వాత ఆడియన్స్, తర్వాత చాలా అయితే కేటగిరీ అయితే ఉంది. మనకు ఈ విధంగా యూజ్ చేయకుండా ఏమైతే చేస్తారంటే ఇక్కడ రైట్ క్లిక్ అయితే తీసేయండి. తర్వాత ఏం చేస్తారంటే తర్వాత ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఆప్షన్ అయితే పెన్సిల్ సింబల్ అయితే ఉంది. ఇక్కడ మనకి ఏమేమి డిస్క్రిప్షన్ యాడ్ చేసాం, తర్వాత ఏమేమి యాడ్ చేసాం ఇందులో అయితే మనకు పూర్తిగా అయితే కనపడుతుంది. తర్వాత మీరు వీడియో ఎడిటింగ్ చేయాలి. ఎడిటింగ్ ఏ విధంగా చేయాలి మీకు చెప్తా చూడండి. ఇక్కడ మీకు జూమ్ చేసి మరి చూపిస్తాను చూడండి. ఇక్కడ జూమ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి ఎడిట్ ఆప్షన్, దీన్ని అయితే క్లిక్ చేయండి. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా అయితే మనకైతే కనపడుతుంది. తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ మనం వీడియో అయితే అప్లోడ్ చేసేస్తాం. ఇక్కడ మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత చూడండి మనకి ఈ విధంగా అయితే మన వీడియో అయితే ఉంది. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీరు ఈ వీడియో క్లిక్ చేయండి. చూడండి ఈ వీడియో ఎక్కడ దాకా తీసుకోవాలని ఇక్కడ దాకా అయితే ఉంది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి కొంచెం జూమ్ అయితే తగ్గించండి. ఈ విధంగా చూడండి కనపడడానికి జూమ్ తగ్గించండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆప్షన్ కటింగ్ అయితే ఆప్షన్ చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. కటింగ్ ఆప్షన్ క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే వచ్చింది. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఇంత మీరు కట్ చేయాలనుకున్నారా, లేకుంటే ఈ పార్ట్ మీకు నచ్చలేదా, చూడండి ఇక్కడైతే మనకు ఉంది ఈ పార్ట్, ఇది చూడండి ఇంత మీరు ఫుల్ కట్ చేయాలా, లేకుంటే చూడండి ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చాలా మిస్టేక్ అయితే ఉంది. ఫస్ట్ నుంచి ఎండ్ దాకా అయితే చాలా మిస్టేక్ ఉంది. నేను కట్ చేయాలంటే ఏం చేసిన ఈ సింపుల్ ఇక్కడ దాకా తీసుకొచ్చి మేము సేవ్ చేసేస్తే చాలు. ఇక్కడ సేవ్ అయితే ఆప్షన్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ సేవ్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ సేవ్ ఆప్షన్ సేవ్ దీన్ని క్లిక్ చేస్తే సేవ్ అయితే అయిపోతుంది. తర్వాత ఫ్రెండ్స్ మీకు ఇక్కడ సెంటర్లో కట్ చేయాలి. అంటే ఆ పార్ట్ ఏముంది సెంటర్లో కట్ చేయాలి. నేను సెంటర్లో ఏ విధంగా కట్ చేయాలి, సెంటర్లో కట్ చేసి చూపిస్తాను చూడండి. ఇక్కడ ఇదైన తర్వాత ఏం చేస్తానంటే ఇక్కడ న్యూ కట్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ న్యూ కట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే సెంటర్లో మనం ఏ పార్ట్ అయినా కట్ అయితే చేయొచ్చు. అది ఏ విధంగా కట్ చేస్తే చూపిస్తాను చూడండి. ఇక్కడ కట్ న్యూ కట్ అయితే చూడండి, దీన్ని అయితే క్లిక్ చేయండి. న్యూ కట్ క్లిక్ చేస్తే మనం చూడండి సెంటర్లో ఏదైతే కట్ చేయొచ్చు. చూడండి ఏ పార్ట్ మీకు నచ్చలేదో ఈ విధంగా ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే కట్ చేసుకోవచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా మీకు ఈ పార్ట్ నచ్చలేదు, చూడండి ఈ పార్ట్ నచ్చలేదు, మీరు ఈ విధంగా కట్ చేసుకోవచ్చు. తర్వాత రైట్ క్లిక్ చేస్తే ఏమవుతుందంటే ఈ విధంగా అయితే మీరు కట్ అయితే చేసుకోవచ్చు. లేదు వద్దంటే ఏం చేసి సేవ్ చేసేస్తే ఏమవుతుందంటే మనము ఏదైతే కట్ చేస్తామో ఇదంతా కట్ అయిపోతుంది. మీరు ఇంకా కట్ చేసుకోవాలంటే ఇక్కడ ఏం లేదు, ఇక్కడ న్యూ కట్ అయితే దీని ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత ఇంకో కట్ అయితే చేసుకుంటారు, కట్ చేసుకోండి. చూడండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకోవచ్చు. చూడండి ఇక్కడ
సింపుల్ ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే మీరు కట్ చేసుకోవచ్చు. అంటే కట్ చేసుకోవచ్చు, లేదంటే లేదు. తర్వాత మీరు కావాలంటే సేవ్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. తర్వాత వద్దంటే ఇక్కడైతే నో ఆప్షన్ క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఈ విధంగా ఇక్కడ డిలీట్ అయితే కట్ అయిపోతే డిలీట్ అయిపోతుంది. ప్లస్ మీకు సెకండ్ ఆప్షన్ అయితే చెప్పాను కదా, ఏ విధంగా మనం బ్లర్ చేయొచ్చు అంటే ఏమైనా ఇంపార్టెంట్ ఏమైనా మనకి సైడ్లో ఇక్కడ యూట్యూబ్ అప్లోడ్ చేసినప్పుడు అలో చేస్తాం లేదు కాబట్టి మనకి ఇదైతే ఈ పార్ట్ అయితే మనం బ్లర్ చేయాలి. అంటే ఏమైనా ఈమెయిల్ ఐడి ఏమైనా కనపడడం కానీ వెనకాల ఏమైనా బ్యాక్గ్రౌండ్ కనపడడం బ్లర్ చేయాలంటే ఏ విధంగా అంటే ఇక్కడ చూడండి మీకు చెప్పాను ముందే మీకు ఇక్కడ సెకండ్ ఆప్షన్ బెర్ల్ అయితే ఆప్షన్ చూడండి. ఇక్కడ బెర్ల్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమైతే బెర్ల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ బెర్ల్ అయితే క్లిక్ చేయండి. ఎందుకంటే ఫేస్ బెర్లకి చాలా అయితే టైం తీసుకుంటుంది. తర్వాత కస్టమ్ బెర్ల్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ ఫేస్ బెర్ల్ అయితే టైం తీసుకుంటుంది. ఇక్కడ తర్వాత మీరు ఏమైతే చదువు వద్దని క్లిక్ చేయండి. తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ బెర్ల్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత కస్టమ్ బెర్ల్ అయితే క్లిక్ చేయండి. చూడండి మనకి ఈ విధంగా బెర్ల్ అయితే తీసుకోవచ్చు. చూడండి మీరు ఏది ఎక్కడ దాకా తీసుకువెళ్ళాలో అక్కడ దాకా తీసుకోవచ్చు. ఇది ఇక్కడ చూడండి ఫస్ట్గా ఏమైతే చేస్తారంటే ఇక్కడ చూడండి మీకు ప్లే చేయండి. ఇక్కడ ప్లే చేసిన తర్వాత చూడండి ఇక్కడ చుమ్మా ఈ పార్ట్ అయితే మనకు వద్దు. ఈ పార్ట్ వద్దంటే ఏం చేస్తామంటే చూడండి ఇక్కడ ఈ విధంగా తీసుకుందాం. ఇక్కడ చూడండి ఈ విధంగా జూమ్ చేసి ఇక్కడ దాకా మనకి వద్దు. మీకు కనపడుతుంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మీకు, లేదంటే క్వాలిటీ పెంచుకొని ఇక్కడ సెట్టింగ్లో వెళ్ళేసి ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడ దాకా అయితే బెర్ల్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే బెర్ల్ చేయొచ్చు. చూడండి ఇక్కడ ఈ విధంగా అయితే సెట్టింగ్ అయితే మనం చేయొచ్చు. చూడండి మనకి ఎంత కావాలంటే అక్కడ దాకా అయితే తీసుకెళ్ళచ్చు. చూడండి మీరు ఇంకా బెర్ల్ యాడ్ చేసుకోవాలంటే మనకి చూడండి ఇక్కడ దాకా అయితే మనం బెర్ల్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే ఇక్కడైతే మనం అయితే ఏం చేయాలంటే బెర్ల్ అయితే యాడ్ చేయాలి. బెర్ల్ ఏ విధంగా ఇంకొక యాడ్ చేయాలంటే ఇక్కడ చూడండి ప్లస్ బెర్ల్ అయితే ఆప్షన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ కస్టమే క్లిక్ చేయండి. కస్టమ్ క్లిక్ చేస్తే చూడండి ఇక్కడైతే మనం అయితే సెంటర్లో అయితే ఇక్కడ బెర్ల్ అయితే చేయొచ్చు. చూడండి ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా అయితే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ యాడ్ అయితే చేయొచ్చు. ఇక్కడ చూడండి బెర్లు సింపుల్గా అయితే మనం అయితే రిమూవ్ అయితే చేయొచ్చు. బెర్లు అయితే ఆరామ్స్ అయితే చేయొచ్చు. మీరు ఫేస్ బెర్లు చేయాలంటే అది ఫేస్ బెర్లు అయితే ఫుల్గా టైం అయితే తీసుకుంటుంది. ఫేస్ బెర్లు అయితే చేయొచ్చు. తర్వాత ఫేస్ వద్దంటే ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఇక్కడ డిలీట్ అయితే ఆప్షన్ క్లిక్ డిలీట్ చేసేయండి. ఈ విధంగా చూడండి డిలీట్ అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ థర్డ్ ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే చూడండి థర్డ్ ఆప్షన్లో ఏముంది ఇక్కడ మీకు చెప్పాను మీకు సాంగ్ కూడా యాడ్ అయితే చేయొచ్చు. ఆ సాంగ్ ఏ విధంగా యాడ్ చేస్తారో చెప్తాను చూడండి. ఇక్కడ సాంగ్ ఏ విధంగా యాడ్ చేయొచ్చు అంటే ఇక్కడ చూడండి ఇక్కడ ఆడియో ఆప్షన్ అయితే చూడండి. దీన్ని ఆడియో ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. ఆడియో ఆప్షన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది అంటే ఇక్కడ చూడండి మనకి ఇక్కడ ఆడియో అయితే ఇక్కడ ఏం చేయాలంటే ఇక్కడ మనకి మ్యూజిక్ ఉంది, తర్వాత స్టాండర్డ్ ఉన్న తర్వాత ఆడియో లైబ్రరీ ఉంది. అంటే మనం ఇక్కడ చూడండి మ్యూజిక్ ఏదైతే ఉంటుందో అక్కడ తీసుకోవచ్చు. తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ ప్లస్ అయితే ఐకాన్ ఉంటుంది చూడండి. ఇక్కడ దీన్ని మ్యూజిక్ అయితే క్లిక్ చేయండి. చూడండి ఇక్కడ ఆడియో అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా ప్లస్ అయితే ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఇక్కడ ప్లస్ ఐకాన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది కొంచెం లోడ్ అయితే అవుతుంది. నాకు లోడ్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి ఈ విధంగా అయితే మ్యూజిక్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యూజిక్ అయితే మీరు ఇందులో అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి మ్యూజిక్ అయితే ఉన్నాయి. ఇక్కడ మ్యూజిక్ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్టాండర్డ్ ఉన్న తర్వాత ఆడియో లైబ్రరీ ఉంది. మరి ఇందులో ఏమైతే యాడ్ అయితే చేసుకోవచ్చు. ఏం ఇక్కడ పే చేసి మరి ఏం చేస్తారంటే దీన్ని యాడ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా అయితే యాడ్ అయితే చేసుకోవచ్చు ఈ విధంగా. అంతే ఫ్రెండ్స్ ఇక్కడ 3 సెట్టింగ్స్ అయితే చేసిన తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్గా యాడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి మీకు జూమ్ అయితే తగ్గించిన తర్వాత సేవ్ క్లిక్ చేస్తే ఇందులో మ్యూజిక్ అయితే యాడ్ అయిపోయి ఉంటుంది. మీకు వద్దంటే ఏం చేస్తారు రిమూవ్ అయితే చేసేయండి. ఈ విధంగా ఫ్రెండ్స్ మీకు 3 సెట్టింగ్స్ అయితే నేర్పించాను. ఇక్కడ 4వ సెట్టింగ్ అయితే ఏం లేదు ఫ్రెండ్స్ ఇంకా ఇందులో. యూట్యూబ్లో ప్లస్ మీరు వీడియో అప్లోడ్ చేసిన ఆఫ్టర్ కూడా ఎడిటింగ్ చేయొచ్చు. ఏ విధంగా అయితే మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి మీకు తర్వాత కటింగ్ ఆప్షన్ నేర్పించాను. తర్వాత మనం బెర్ల్ ఏ విధంగా సైడ్ బెర్ల్ చేస్తాం అది నేర్పించాను. తర్వాత ఏమైతే చూడండి ఇక్కడ మనకి ఏ విధంగా సాంగ్ అయితే యాడ్ చేస్తారో మనకి అది కూడా మీకు నేర్పించాను. ఇక్కడ ఆడియోలో ఈ విధంగా సాంగ్ అయితే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత కటింగ్ నేర్చుకోవచ్చు. కటింగ్ కూడా మనం చేయొచ్చు. వీడియోలో ఏదైతే పార్ట్ నచ్చలేదో దాని అయితే కట్ చేయొచ్చు. తర్వాత మనకి బ్లర్ చేయాలంటే బ్లర్ చేయొచ్చు. ఇక్కడ 3 సెట్టింగ్స్ అయితే నేర్పించాను. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసాను. చాలా మంది సబ్స్క్రైబ్ చేసి మన 1000 సబ్స్క్రైబ్ దగ్గరలో ఉన్న 1000 సబ్స్క్రైబ్ చేసేయండి. వీడియో చెట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్, వందే మాతరం, టేక్ కేర్, బాయ్ బాయ్.